చాలామంది చదువుకున్నా కానీ బీటెక్ చదివిన వాళ్ళు చాలామంది నేను చూశాను. చాలామందిని మా ఫ్యాక్టరీలో 2000 మంది పనిచేస్తారు. తులసి సీడ్స్, చైతన్య ప్యాకేజింగ్స్, డైహార్డ్ చాలా కంపెనీలు ఉన్నాయి. బీటెక్లు చాలామంది ఉన్నారు. ఇంకా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఫ్యాక్టరీలో ఇంకా ఉపాధి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంటర్వ్యూలు చేస్తూనే ఉంటారు. 2 రోజులకు ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను నేను ఉద్యోగాలు ఇవ్వడం కోసం. దాంట్లో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు వస్తారు, డిప్లొమా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు వస్తారు, బీటెక్ చదివిన వాళ్ళు వస్తారు. అలా చాలామందిని వారంలో కనీసం ఒక్కళ్ళిద్దరిని చూస్తుంటాను ఇంటర్వ్యూ చేసేటప్పుడు. వీళ్ళు కాక ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఎక్కువ కాలం నిలబడి పని చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే పనిచేసే అలవాటు ఇక్కడ నేర్పలేదు తల్లిదండ్రులు కావచ్చు, ఇక్కడ ఉన్న సమాజం, గుంటూరు సమాజం కావచ్చు. చాలామంది కుర్రాళ్ళని చూశాను నేను. చదువుకొని ఆ బీటెక్ డిస్కంటిన్యూ చేసి ఆ బీటెక్ కూడా ఎందుకు చేశారు వీళ్ళంతా అనుకుంటే, మన అప్పుడు సీఎం గారు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని ఫీజు రీఇంబర్స్మెంట్ వచ్చేసరికి టాలెంట్ ఉన్నా లేకపోయినా, మార్కులు వచ్చినా రాకపోయినా 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో చేరిపోతున్నారు. సో అలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఉద్యోగాలు లేవు, పని చేయడానికి ఇష్టపడరు, సబ్జెక్ట్ ఉండదు. అలాంటి వాతావరణం ఇక్కడ ఉన్నది చాలా దురదృష్టకరమైన విషయం.